మన ప్రియ తండ్రిని. దేవుని జనమా, క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. శుభకరం నీవే మంగళ దీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. శుభకరం నీవే మంగళ దీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణా నిలయ విజ్ఞాన రూపా, నీ మహిమలను కీర్తింతునయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, హృదయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, హృదయగు దేవుని కొలువగరండి. ప్రియ విశ్వాసులారా, ఈ పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదాము. గుంటూరు మేత్రాసనం పునీతాగ్నేశమ్మ గారి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మత్సు హృదయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యము, ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదులకు మంచి జ్ఞానము, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, క్లారమ్మ కుటుంబంలో ఆటంకములు తొలగిపోవాలని కృతజ్ఞతా బలి రెవరెండ్ ఫాదర్ ఏరవ బాల, ఎం జోసఫ్, ప్రేమ్ కుమార్, రాణి, తేరేజమ్మలకు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. అమెరికా మాదాన్ వాణి జోసఫ్ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జస్వంతుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి వరప్రసాద్ను దీవించి అనుగ్రహించి అనేక మేరలకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయురారోగ్యములతో తమ కృపా సహాయములతో దీవించమని వేడుకుంటూ లూర్ద్ మేరీ, మేరీ విజయరాణి, అభినవ దీపు, అనూహ, అభిషేకు, అక్కా చెల్లెళ్ళు మరియు కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, కీర్తిశేషులు తానుగుండ్ల కస్పారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ ఎలిజబెత్, రాయప్రెడ్డి, లూర్దు మేరీ, సుందర్ రెడ్డి, బాల తెరేజా, ఏర్వ వసంత, మర్రెడ్డి, కాసు శీల, మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న రేవల్లి విలన్ ఎలిజాకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులలో దేవుడు చేసిన మేళ్లకు అర్పిత మరియు కుటుంబ సభ్యులు ఈ పూజా బలిని సమర్పిస్తున్నారు. ప్రభుదాస్, ఎలిజబెత్లకు సునీత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంతో గర్భఫలము దయచేయమని మరియు పిఎస్ క్రిస్టోఫర్ గారికి నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ఈ పూజా బలిలో ప్రార్థించుదాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. వినయము అను వస్త్రాన్ని అందరూ ధరించండి. ఏలయనా ప్రభు అహంకారులను ఎదిరించి వినయాత్ములను కటాక్షించును. శక్తివంతమైన ప్రభు యొక్క హస్తానికి విధేయులై ఉండండి. యుక్త కాలమున ఆయన మిమ్ము ఉద్ధరించును. కావున మీ విచారములెల్లా ఆయనపై పెట్టుడు. మీరందరూ కూడా జాగరకులై మెలకువతో ఉండండి. ఏలయనా సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని కంబలించునా అని చూచుచుండును. మన విశ్వాసంలో మనమందరము ఎప్పుడైతే సైతానుకు లోనైతామో, బలహీనంగా ఉన్నప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి సైతానికి లొంగకుండా దేవునిపై ఆధారపడి జీవించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఈ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయం లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధించలేదు. కావున నీ కృపా సహాయంతో మేము నీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారంగా జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెహోయాకీను తన ప్రాసాద సంరక్షకులతో బాబిలోనియా రాజునకు లోబడిపోయి బందీగా ఉండిపోయెను. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 17 వరకు. యెహోయాకీను 18వ ఏట రాజై యెరూషలేము నుండి 3 నెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్కాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి. ఆ రాజు కూడా తన పితరుల వలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెజరు సైన్యాధిపతులు దండెత్తి వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెజరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకోజూచెను. యెహోయాకీను తన తల్లితో, కుమారునితో, ఉద్యోగులతో, ప్రాసాద సంరక్షకులతో బబులోనియా రాజుకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనా కాలము 8వ ఏట యెహోయాకీను బందీని చేసెను. నెబుకద్నెజరు
దేవాలయ కోశాగారము నుండి ప్రాసాద కోశాగారము నుండి సంపదలనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలొమోను రాజు దేవాలయము కొరకు చేయించిన బంగారు పాత్రలనన్నింటినీ పగలగొట్టించెను. నెబుకద్నెజరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము 10,000 మందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. కమ్మరులు మొదలైన చేతి పని వారందరినీ కూడా బందీలుగా కొనిపోయెను. పేదసాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను. యెహోయాకీను అతని తల్లిని, భార్యలను, ఉద్యోగులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసుకొని పోయెను. ఆ రాజు యూదా నుండి ప్రముఖులైన వారిని 7,000 మందిని బందీలుగా కొనిపోయెను. వారిలో 1,000 మంది కమ్మరుల వంటి చేతి పనివారు. ఆ బందీలందరూ కండబలము కలవారు, యుద్ధము చేయ సమర్థులు. నెబుకద్నెజరు యెహోయాకీను పినతండ్రి అయిన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని కొత్త పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి. యెరూషలేమును ధ్వంసము చేసిరి. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తుల ప్రియతరములను వన్యమృగములకు తిండి గావించిరి. అందరూ ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. యెరూషలేము నందంతటా నెత్తుటిని నీటి వలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడునూ లేడయ్యెను. మా చుట్టుపట్లనున్న అన్యజాతి వారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగు వారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభు, నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమునా? నీ ఆగ్రహము అగ్నివలె మండుచుండవలసినదేనా? అందరూ ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకునుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడు అయిన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. వాక్యమైన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మిగిలి సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మిగిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నీ త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక.
మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. అధ్యాయం 7 వచనములు 21 నుంచి 29 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు. కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారం వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు, ప్రభు ప్రభు, నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములను అనేకము చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా, నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగను అని నిరాకరింతును. నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాది పైన తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మించబడ్డచే కూలిపోలేదు. నా బోధనను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయను, దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఎలయనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఒక మారుమూల గ్రామంలో సిస్టర్స్ కాన్వెంట్ ఉండేది. అక్కడికి జనులు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ గొప్ప కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయని వార్త ప్రచారమైపోయింది. అందుకే మేము అవి ఏమిటో గమనించడానికి, అనుభవించడానికి, చూడటానికి విచ్చేస్తున్నామని చాలామంది అనుకొని వెళ్ళేవారు. వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా వారితో వాళ్ళు పంచుకునేటప్పుడు అలాంటి గొప్ప విషయాలు మాకేమీ అగుపించడం లేదు అక్కడ అని తెలియజేశారు. ఈ వార్త అంతా బయటకు ప్రచారం అయిపోయింది. టీవీ ఛానల్స్ వారు కూడా వెళ్ళి అక్కడ ఉన్న సుపీరియర్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయని మేము వింటున్నామమ్మా. సో ఏమిటి అవి? ప్రజలందరూ కూడా వచ్చిపోతున్నారు, మరి వాళ్ళకేమో ఏమి అగుపించడం లేదు, అనుభవించడం లేదంటున్నారు. మరి ఈ వార్త బయటకు ఎందుకు వచ్చింది అని అడిగారు. అప్పుడు అక్కడ ఉన్న సుపీరియరు నవ్వి, అద్భుతాలు అనేవి ప్రతిరోజు జరుగుతున్నవి, వాస్తవము, నిజము. కానీ మీరనుకున్నట్టు, ప్రజలనుకున్నట్టు ఈ అద్భుతాలు వేరు, వాళ్ళు ఊహించినవి, కావలసిన అద్భుతాలు వేరు. మరి ఏమిటి ఆ అద్భుతాలు అంటే ఆమె మరి ఒకసారి సెలవిచ్చింది. మా కమ్యూనిటీలో 4-5 ఎప్పుడు ఉంటాము. మేము ముఖ్యంగా దేవునికి అంకితమైన వాళ్ళము, ప్రార్థనా జీవితాన్ని జీవిస్తుంటాము. ప్రతిరోజు కూడా మేము ఏమి చేయాలో అని ఆ ప్రభువుని ప్రార్థనలో అడిగి, ముఖ్యంగా ఆ ప్రభు ప్రణాళిక ప్రకారము, ఆ ప్రభు చిత్తానుసారము మాత్రమే ప్రతి ఒక్కటి మేము మాట్లాడేది కానీ, చేసేది కానీ దాని ప్రకారమే చేస్తాము. అందుకే మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాము. ఇదే మా జీవితాల్లో జరిగే అద్భుతము. అంటే ప్రభువుని నమ్ముకొని ప్రభు చిత్తానుసారంగా జీవించడమే. అదే మేము బయట కూడా చెప్పేది, ఇది మాకు దేవుడు చేసిన గొప్ప మేలు అని. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు కూడా సెలవిస్తున్నారు, నా చిత్తానుసారంగా జీవించువారే నా తండ్రి అయిన
దేవుని చిత్తానుసారంగా జీవించువారే నాకు శిష్యులు, పరలోకానికి అర్హులు అని. ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన జీవితాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. దేవుడు నోవాకి ఆజ్ఞాపించాడు, నీ ఒక ఓడను తయారు చేయుము, ఏలైనా వరదలు, వానలు, ఈదురుగాలులు ఇవన్నీ కూడా వచ్చి ఈ భూలోకంలో ఉన్న వారిని నాశనం చేయబోతున్నాయని. ఆయన ఆ ఓడను తయారు చేశారు. దేవునికి విధేయించాడు, దేవుని వాక్కుని ఆలకించాడు. చివరికి ఏం జరిగింది? అందరూ కూడా నాశనం చేయబడ్డారు. కేవలం ఆయన కుటుంబము, ఆయన మాత్రమే రక్షించబడ్డాడు. దేవుని వాక్యాన్ని ఆలకించాడు. ఆలకించడమే కాదు, అనుసరించాడు. అనుసరించిన తర్వాత రక్షించబడి దీవించబడ్డాడు. అదే వాక్యం, దేవుని యొక్క మాట మనకు కూడా చాలాసార్లు వస్తూ ఉంది. కానీ మనము పెడచెవిన పెడుతూ ఉంటాము, ఆలకించము. పాటించకపోతే మనము వినాశనానికి గురవుతామని గ్రహించుకోవాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు నీ స్వదేశాన్ని వీడి పరదేశానికి వెళ్ళు. మారు మాట్లాడకుండా ప్రయాణమై వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వయస్సు పడిబడినప్పుడు దేవుడు ప్రసాదించిన సంతానాన్ని త్యాగం చేయమని, బలి చేయమని అడిగితే ప్రశ్న వేయకుండా అన్నీ సిద్ధం చేసి ఆ యొక్క కుమారుణ్ణి బలిగా సమర్పించడానికి వెనుకంజ వేయలేదు. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నమ్మాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. అందుకే ఆయన కూడా విశ్వాసపాత్రులుగా మనందరికీ తండ్రి మరి దీవించబడ్డాడు. ఆయన ఎంతోమందికి ఆదర్శవర్తంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మనల్ని కూడా కోరుతూ ఉంటాడు, ఇది త్యాగం చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి అని. మనం సంసిద్ధంగా ఉన్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆయన వలె దీవించబడతారు. అదేలాగున దానియేలు సింహం బోనులో వేయబడ్డాడు. ఎందుకంటే రాజు ఆజ్ఞాపించాడు, నీవు ప్రార్థన చేయవద్దు, నీ దేవుణ్ణి ఆరాధించవద్దు అని. అయితే నేను నమ్ముకున్న దేవుణ్ణి మాత్రమే నేను స్తుతించి, గణపరచి, ఆరాధించి ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశాడు. మరి సింహ బోనులో దేవుడు ఆయనను రక్షించాడు. అదేవిధంగా పేతురు, మిగతా అపోస్తలులందరూ కూడా బాధలు, హింసలు వాళ్ళు అనుభవించి జైల్లో కూడా వేయబడ్డారు. ఎన్నోసార్లు వాళ్ళు కొరడాలతో కొట్టబడ్డారు. ఎందుకు? క్రీస్తు కోసం, క్రీస్తు వాక్యం కోసం, క్రీస్తుని బోధించడానికి వాళ్ళు ఇవన్నీ కూడా అనుభవించారు. మరి చివరికి దేవుడు వారితో ఉండి వారిని రక్షించి, వారిని కాచి కాపాడారు. మరి మనకు కూడా దేవుడు ఈ విధంగానే ఆహ్వానిస్తూ ఉన్నారు, నా మాటను ఆలకించండి అని. బుద్ధిమంతుడు రాతిపైన ఇల్లుని కట్టుకుంటాడు. అంటే అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఎలాంటి హానికి, అపాయానికి గురి కాకుండా ఇంటి వారందరికీ రక్షణను ఇవ్వాలని ఉద్దేశము. అలా రాతిపైన నిర్మించిన వారు సురక్షితంగా ఉంటారు. మరి మన అనుదిన జీవితాలలో ఎలాంటి తుఫానులు వస్తున్నాయి? మామూలుగా వర్షము, వరద, ఈదురుగాలులు. మరి జీవితాలలో అది అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, కుటుంబ ఇబ్బంది, పిల్లల ఇబ్బంది, వివాహ ఇబ్బంది, ఇలా రకరకాలైన ఈదరగాలులు, వర్షాలు ఇవన్నీ కూడా వస్తూ ఉండి మనల్ని కూడా అప్పుడప్పుడు షేక్ చేస్తూ ఉంటాయి, అతలకుతలం చేస్తూ ఉంటాయి. ఇసుక పైన కట్టిన వారిది ఇల్లు కూలిపోతుంది.
మరి రాతిపైన కట్టిన వారిది నిలుస్తుంది. మీ జీవితాలు, మన జీవితాలు, అందరి జీవితాలు దేనిపైన నిర్మించబడ్డాయి అనేవి మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అటు నోవా, అబ్రహాము మరియు దానియేలు, పేతురు, మిగతా వాళ్ళందరూ కూడా క్రీస్తు అనే పునాది పైన, దేవుని వాక్యం పైన వాళ్ళ జీవితాలను నిర్మించుకున్నారు. ఎన్ని హింసలు, వేదనలు, బాధలు ఇవన్నీ వచ్చినా కూడా వాళ్ళలో ఏమాత్రము కూడా భయము కానీ, సందేహము కానీ, ఎందుకు ఈ బోధ అని కానీ ఏదీ కలగలేదు. వీటి మధ్యలోనే, వీటితోనే ముందుకు వెళ్ళారు, సువార్తను వ్యాప్తి చేస్తూ దైవరాజ్యాన్ని స్థాపిస్తూ. మరి మనము ఏం చేస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభుని ఉదాహరణ తీసుకొనండి. జాన్ 6:38, నేను పరలోకము నుండి దిగి వచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి కానీ నా చిత్తాన్ని కాదు అని తెలియజేస్తున్నారు. యోహాను 4:34లో కూడా అదే చెప్తూ ఉన్నారు. నా తండ్రి నన్ను పంపింది ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి మరియు ఆయన పనిని పూర్తి చేయటానికి, అది నా ఆహారము. తల్లి మరియా ఎల్లప్పుడూ కూడా తెలియజేస్తూ ఉంటుంది, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక. అదేవిధంగా మత్తయి 7:21లో క్రీస్తు ప్రభు శిష్యుల వైపు చూపిస్తూ, వీరే నా తల్లి, వీరే నా సోదరి, నా సోదరులు, ఎలయనా పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా తల్లి, సోదరి, సోదరిమణులు. మరి మన అనుదిన జీవితంలో మనం పరీక్షిస్తే పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య, భార్యాభర్తల మధ్య, పనిచేసే దగ్గర నేను గొప్ప, నేను గొప్ప అని అంటూ ఎన్నో గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, తగులాటలు ఇవన్నీ కూడా కుటుంబాలలో, సంఘములో, పనిచేసే దగ్గర జరుగుతున్నాయి. వాటి పరిమాణాలు తీవ్రంగా కూడా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే వీరు తమ చిత్తాన్ని మాత్రమే, తమ కోరిక ప్రకారం మాత్రమే జరగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దేవుని చిత్తం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి అని ప్రార్థించి చాలామంది నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అందుకే వారి జీవితాల్లో ఆ శాంతి, సుఖము అనేది లేకుండా పోతూ ఉంది. మనమందరము కూడా క్రీస్తు ప్రభుని మరియమ్మ వలె, పునీతుల వలె పోలి జీవించాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే పేతురు గారితో మత్తయి 16వ అధ్యాయంలో చదువుతాము. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు గారు సమాధానమిచ్చారు, నీవు సజీవ దేవుడవైన కుమారుడవని. అప్పుడు క్రీస్తు ప్రభు సెలవిచ్చారు, ఇది నీకు తెలియపరచినది పరలోకమందున్న నా తండ్రి తప్ప రక్తమాంసాలు కాదు. నీవు ధన్యుడవు, నీవు రాయివి, ఈ రాతిపైన నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. ఇదే మాటను ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, సంఘములో బాధ్యత గల వారికి ప్రభు తెలియజేస్తున్నారు. నీపైన ఈ కుటుంబాన్ని నిర్మిస్తున్నాను, ఈ బిడ్డలను నీకు అప్పగిస్తున్నాను, ఇక్కడ ఉన్న వర్కర్స్ని, పని వాళ్ళందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాను, నీవు పునాదిగా ఉండాలి పేతురు వలె అని. మరి ఆ విధంగా మన కుటుంబాలలో చూస్తున్నామంటే లేదని తప్పకుండా అందరూ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వీరు ప్రభు వాక్యాన్ని చదవడం లేదు, అనుసరించడం లేదు, పాటించడం లేదు. కాబట్టి బాహ్యమైన పదవి, సంపద, ఈ యొక్క లోక కీర్తి ఇవన్నీ కూడా ఇసుకపై నిర్మించిన ఇల్లు వలనే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే దేవునిపై నమ్మకము లేకుండా, దేవుని కోసం సమయం లేకుండా, దేవుని చిత్తానుసారం లేకుండా చాలామంది జీవిస్తున్నారు. గొప్ప గొప్ప ఇళ్లలో, భవనాలలో, అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నారు. కానీ
దేవుని చిత్తం, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు వాళ్ళు పాటించడం లేదు, అనుసరించడం లేదు, క్రియారూపంలో చూపించడం లేదు. అదే ప్రభు కోరేది. ప్రతి ఒక్కరు కూడా క్రియారూపంలో చూపెట్టాలి. ప్రభు ఉదాహరణ ఇస్తున్నారు. వాన, మంచు ఆకాశం నుంచి అవి దిగి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోవవి. అవి భూమిని తడుపుతాయి, మొక్క వస్తుంది, పంట పండుతుంది, ఆహారం లభిస్తుంది. అదేవిధంగా నా వాక్కు పరలోకము నుంచి వచ్చినప్పుడు అది నిష్ప్రయోజనంగా పోకూడదు, పోదు. అది నేను సిద్ధం చేసిన దానిని సాధిస్తుంది, నేను అనుకున్న దానిని అది నెరవేరుస్తుంది. అంటే మనందరి జీవితాలలో ప్రభు వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆయన బోధనను ఆలకించటమే కాదు, పాటించాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అందుకే ప్రభుని మనము ఆయన చిత్తాన్ని తెలుసుకుని దానిని పాటించే హృదయాన్ని మనకు దయచేయమని, ఆయన వాక్యానికి విధేయులమైన జ్ఞానాన్ని, బలాన్ని మనకు దయచేయమని, ఆయన మార్గంలో పయనించే శక్తిని మనకు అనుగ్రహించమని, మన మాటలలో, చేతలలో, క్రియలలో దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చి ఇవన్నీ కూడా దేవుణ్ణి గౌరవాన్ని తీసుకొచ్చేలాగున చేయమని, క్రీస్తు విధేయించిన విధంగా మనల్ని విధేయులుగా ఎల్లప్పుడూ మలచమని ఈ పూజ బలిలో ప్రార్థించి, క్రీస్తు అనే పునాది పైన మనము, మన కుటుంబము, మన వివాహ జీవితము, మన ఏ పని చేసినా కూడా అన్నీ కూడా క్రీస్తే పునాది, క్రీస్తే కేంద్ర బిందువుగా ఉండేటట్లు ఆ యొక్క దయను, కృపను, ఆశీర్వాదాన్ని మనకు దయచేయమని వేడుకుందాము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది ఉన్నా దీవెనలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దైవరాజ్య నీతిని వెతికే విశ్వాసిగా, దైవరాజ్య నీతిని వెతికే విశ్వాసిగా, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివ్వు, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివ్వు. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారం కొరకు నీ మహిమ కొరకు మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరించుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటని కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము, నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురును, అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు పూరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీరే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించెడి క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల చేమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడవాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఊహకు అందని భోజమిదే యేసుని విందు, భూమిలో దొరకని పానమిదే పావన విందు. ఊహకు అందని భోజమిదే యేసుని విందు, భూమిలో దొరకని పానమిదే పావన విందు. మన్నాను మించిన భోజమిదే, మన్నాను మించిన భోజమిదే, సజీవదేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది, సజీవదేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది. ఊహకు అందని భోజ్యమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. భోజనమంద భయమేలనీకని అభయమునొసగిన విందు. భోజనమంద భయమేలనీకని అభయమునొసగిన విందు. మన్నాను మించిన విందు ఇది, మన్నాను మించిన విందు ఇది. ముదమున యేసుని లోకొన రండి, సజీవదేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది, సజీవదేవుని దేహమిది, శ్రీయేసుని రుధిరమిది. పునీత ఎన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపెడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వెలువరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి నా చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తముతో మమ్ము పోషించి నీ దివ్య జీవంతో మమ్ము నింపి నూతనపరుస్తున్నావు. మేము సడలను భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్యరక్షణ సాధకముగా రూపొందినట్లు కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఎన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఎన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన